క్రితం జరిగిన ఘోర ఘటనపై కోర్టు సంచలన తీర్పిచ్చింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇద్దరు పసిపిల్లలతో సహా మొత్తం 6గురిని వేట కత్తితో విచక్షణారహితంగా చంపిన దుర్మార్గుడికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆ దారుణ ఉదంతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో 4 ఏళ్ల క్రితం దారుణ హత్యలు జరిగాయి. సెట్టిబలిజ వీధిలో జరిగిన మర్డర్లు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. ఇక్కడ బాధితులు పెట్టిన హాహాకారాలు, ఆర్తనాదాలు చుట్టుపక్కల వారిని భయకంపితులం చేశాయి. అప్పలరాజు కుటుంబం, విజయ్ కిరణ్ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేవి. కానీ తన కుమార్తెతో విజయ్ కిరణ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అప్పలరాజు అనుమానం పెంచుకున్నాడు. ఇరు కుటుంబాల మధ్య వివాదాలు నెలకొన్నాయి. దీర్ఘకాలంగా వివాదం కొనసాగింది. ఒక అంశంలో పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. విజయ్ కిరణ్ కుటుంబంపై అప్పలరాజు పగ పెంచుకున్నాడు. విజయ్ కిరణ్ తన భార్య, పిల్లలతో కలిసి విజయవాడకు వలస వెళ్లాడు. అతని చిన్నత అరుణ కూతురు వివాహం కోసం పెళ్లికార్లు పంచడానికి కుటుంబమంతా విజయవాడ నుంచి జుత్తాడ వెళ్ళింది. వారి కోసం అప్పటికే ఎదురు చూస్తున్న అప్పలరాజు విజయ్ కిరణ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ కుటుంబాన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని డిసైడ్ అయ్యాడు. 2021 ఏప్రిల్ 15న ఉదయం వేట కత్తితో వెళ్లాడు అప్పలరాజు. దొరికిన వాళ్ళందరినీ వేట కత్తితో విచక్షణారహితంగా నరికేశాడు. విజయ్ కిరణ్ తల్లిదండ్రులు రమణ, రమాదేవితో పాటు భార్య, 2 పిల్లలు, చిన్నతలు ప్రాణాలు కోల్పోయారు. అప్పలరాజు 2 సంవత్సరాల ఉదయానంతో పాటు 6 నెలల విషితలను కూడా కిరాతకంగా నరికి చంపాడు. అప్పలరాజు అటాక్ చేసిన సమయంలో విజయ్ కిరణ్, అతడి పెద్ద కుమారుడు అఖీరానందన్ అక్కడ లేకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత అప్పలరాజు తనంతట తానే పోలీసులకు సమాచారం ఇచ్చి స్టేషన్లో లొంగిపోయాడు. అయితే హత్యల ఘటనకు సంబంధించి విశాఖ జిల్లా కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఐపీసీ 302 కింద ఉరిశిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా, ఐపీసీ 449 క్రింద 7 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు 1,000 రూపాయల జరిమానా, ఐపీసీ 450 కింద 5 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా, ఐపీసీ 451 కింద 1 సంవత్సరం కఠిన కారాగార జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా, ఐపీసీ 506 కింద 1 సంవత్సరం కఠిన కారాగార జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం.